ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. దైవ సేవకులు మా నాన్నగారు దైవ వాక్యాన్ని అందించెదరు. ముందుగా వారిచే వ్రాయబడిన ఒక మధుర గీతాన్ని విందాం. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. బ్రతుకు తీగలా స్వరమును మీటి, బ్రతుకు తీగలా స్వరమును మీటి శృతి చేసావు నా దివ్యనాదా, పల్లవించావు నా యేసునాదా. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. నా కలములు నీ మధురిమ మృగి, నా కలములు నీ మధురిమ మృగి, నా హృదయ గానమై నిన్నే కొనియాడి పాపమగమగరి గగరి నిసా. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగపోయిన నా జీవన సంగీతం. గుండె పలుకులు తేనె చల్లై కురిసే, సుమధురమైన నీ రక్షణామృతం. గుండె పలుకులు తేనె చల్లై కురిసే, లయ తప్పిన నా శృతి సజీవమైన శృతి, లయ తప్పిన నా శృతి సజీవమైన శృతి. కమనీయ రక్షణ గానమై పల్లవించే పాపమగమగరి గగరి నిసా. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగపోయిన నా జీవన సంగీతం. సరిగా పమగరి సరిగా పమగరి నిసరి మగరి గరి సరి మగరి గసా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో శుభాశీస్సులు మీకు అందిస్తూ ఉన్నాను. గత వారాలు విశ్వాసంలోని లోతును కొంత ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన మహాకృపను బట్టి తన ఆధ్యాత్మిక జ్ఞానంలో నుండి కొన్ని గొప్ప సత్యాలను మన విశ్వాసపు జీవితానికి కనిపెట్టడానికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, నీ దివ్యమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీవు మా గొప్ప దేవుడవు, మా రక్షకుడవు. ఈ మీడియా ద్వారా నీ దివ్యమైన సత్యాలను మా హృదయాలకు జ్ఞాపకం చేసి, మీరు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు విశ్వాసానికి అనుగుణాన్ని చెప్పిన మాటలకు విశ్వాసానికి సరిపోయిన రీతిగా జీవించగలిగే భాగ్యం దయచేయండి. ఆ పదాలు మా జీవితంలో ఒక పదంగా గాక జీవంగా మిగులున్నట్లు కృప చూపండి. చేయన బిడలు, వించున్న బిడలు ఆలకించి నీలోనికి వచ్చి విశ్వాసపు లోతులో నడుచున్నట్లు కృప చూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాసం అనేది విశ్వాసమే. విశ్వాసము లోపించినప్పుడు అది అల్ప విశ్వాసం అవుతుంది. అల్ప విశ్వాసము ద్వారా మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కాలేదు కూడా. అల్ప విశ్వాలు దేవునికి ఇష్టడుగా ఉండలేదు. వారి జీవితాల్లో అడుగునా ఓటమి సంభవించుతుంటుంది. ఒకవేళ ఈ లోకంలో ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నా మానవుడు తన జీవితంలో సంతోషాన్ని, ఆధ్యాత్మిక భావాలను, నిరీక్షను, పరలోకాన్ని సంపాదించుకోలేడు. మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచితేనే ఆ ఆరాధన కూడా దేవునికి అంగీకారంగా ఉంటుంది. విశ్వాసము అనేది మన బ్రతుకే జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. ఈ బ్రతుకుకి అంతకంటే వన్నె తెచ్చేది ఏమీ లేదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన విశ్వాసులమైన మనం విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసాన్ని రోజు కాపాడుకోవాలి. విశ్వాసంలో బలపడాలి. అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాసఘాతకము మన జీవితంలో తావు లేకుండా ఉండాలి. అల్ప విశ్వాసం కానీ, అవిశ్వాసం కానీ, విశ్వాసఘాతకం కానీ. నేటి సమాజంలో మనం చూస్తే ఈ విశ్వాసఘాతకం కూడా ఎక్కువైపోతుంది. చూడండి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక బిడ్డని చాలా ఉన్నత స్థితికి చదివిస్తే వారి కష్టాన్నంతా మర్చిపోయి తన మేధస్తో చాలా పెద్దవాడిని అయినాను అనుకుంటాడు. విశ్వాసఘాతకుడిగా తల్లిదండ్రులకు తన జీవితాన్ని కనపరుస్తున్నాడు. ఈనాడు సంఘ వ్యవస్థను చూస్తే అనేక మంది పూర్వపు మిషనరీలు ఎంతో శ్రమపడి, కష్టపడి, చాలా వేదనతో కొన్ని సంవత్సరాలకు 7 మందినే సంపాదించగలిగి విశ్వాసంలో మంచి పోరాటాన్ని పోరాడారు. వారి తర్వాత కొంతమంది దున్నారు, వారి తర్వాత కొంతమంది నీరు పోశారు. కానీ ఈనాడు ఫలింపచేస్తుంది దేవుడు. కానీ విశ్వాసఘాతకులు వెనకున్నవన్నీ మర్చిపోతున్నారు. చూసారా, యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కృతజ్ఞత లేని జీవితంలో విశ్వాసం లేదు. విశ్వాసఘాతకులు కాకూడదు. మనం ఎవరైనా మనకు చేసిన మేలులను మర్చిపోకూడదు. అందుకే దేవుని వాక్యంలో యేసు ఎదిగేటప్పుడు మనుషుల దయందును అంటాడు. మనుషుల దయ, మనుషులను తృణీకరించటం, వారు పనైన తర్వాత యూజ్డ్ త్రో అని పడవేయటం, ఇలాంటి వ్యవస్థ రాను రాను కుటుంబ జీవితాల్లో పతనమవటానికి కారణమవుతాయి. ఆధ్యాత్మికంగా పరలోకానికి చేరటానికి పనికిరావు. అందుకే తల్లిదండ్రులను కూడా సన్మానించమన్నాడు. తన వెనకటి స్థితిని ఏ వ్యవస్థ మర్చిపోకూడదు. అందులో సహకరించిన ఎవరిని మర్చిపోకూడదు. విశ్వాసఘాతకులు అవటం చాలా భయంకరం. అల్ప విశ్వాసులు ఎలాంటి వాళ్ళు, అవిశ్వాసులు ఎలాంటి వాళ్ళు, అలాంటి విశ్వాసఘాతకులు కూడా దేవుని యందు సంపూర్ణంగా పరలోకానికి చేరలేరు, సంతోషించలేరు. ఈ విశ్వాసము వలన ఆయన యందు విశ్వాసముంచి అట్టి విశ్వాసములో లాభములకు ప్రాప్తింపజేసే కొన్ని విషయాలు మనం ఈ దినం ధ్యానిద్దాం. విశ్వాసం వలన మానవునికి కలిగే ఆధ్యాత్మిక లాభాలు.
విశ్వాసము అనేది నేను విశ్వాసిని అని చెప్పుకోవడం చాలా ఈజీ. ఆ విశ్వాసం కలిగిన లాభాలు మన జీవితంలో ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవటం చాలా ధన్యకరమైంది. ఎందుకంటే మనం ఇహలోకములో నుండి పరలోకంలో జీవించవలసిన వారమై ఉంటుండగా ఆ విశ్వాసం యొక్క లాభాలను, ఆ విశ్వాసం యొక్క మేలులను, ఆ విశ్వాసం యొక్క ధన్యకరములను మన జీవితంలో ఒక్కసారి మనం చూడాలి. విశ్వాసం ద్వారా మనకు ఏం దొరికిందంటే దేవునితో సమాధానం దొరికింది. చూస్తామా? రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఈ సమాధానం దేవునితో, మనుషులతో కాదు. భూలోకంలో మనుషులతో మనం సమాధానంగా ఉండలేం. చాలాసార్లు సమాధానం లేని సమయంలో సమాధానము అని చెప్పి మనం వేషధారులుగా మారిపోతున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూస్తే 11వ వచనంలో, సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందుకు సిగ్గుపడవచ్చునే కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు. చూసారా? ఆ సమయం లేనందుకు బ్రదర్ హృదయాలు ఆదరాదరు. సమాధానం మనుషులతో మనం ఉండమని బైబిల్ మనకు బోధించటం లేదు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఆ 12వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో, సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. సఖ్యమైతే, సాధ్యమైతే. మన ప్రిన్సిపల్స్ వారి జీవితంలో మన జీవితంలో సరిపోతే క్రైస్తవ వ్యాప్తికి, క్రైస్తవ వ్యాపారానికి భేదం ఉంటుంది. కొన్నిసార్లు వాటిని మనం వేటికి సహకరించాలో, వేటికి సహకరించకూడదో, వేటితో సమాధానం ఉండాలో, వేటితో సమాధానంగా ఉండకూడదో, దేవుని వాక్యం ద్వారా, దేవుని స్థితి ద్వారా మన సంఘాలు వ్యాపార పుట్టిల్లులుగా కాకుండా దేవుని సువార్త కేంద్రాలుగా ఉండగలిగితే మనం సహకరించి ఆధ్యాత్మికమైన లోతులోనికి వెళ్ళటానికి పనిజరుపుగలుగుతాం. అది సమాధానం. సమాధానం అనేది ప్రభువుతో ఉండేది కానీ అది మనుషులతో ఉండేది కాదు. ఆ సమాధానం కూడా ఎలా దొరుకుతుందా అంటే యోబు గ్రంథం 22:21 అంటాడు, ఆయనతో సహవాసము కలిగి ఉంటే మనకు సమాధానం అంటాడు. క్రిస్మస్ దినాలలో ఆ గగనమున దేవదూతలు పాడిన పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అంటారు. కాబట్టి విశ్వాసం దొరికిన ఆ సమాధానం, యేసుప్రభుతో కలిగిన ఆ సమాధానం, ఆ సహవాసం ప్రతిదినం మన జీవితంలో వర్ధిల్లుతుండాలి. అది ఏనాడు కానీ ఏ క్షణం కానీ ఆగిపోయేది కాదు. ఆ శాంతి స్రవంతుడు మన హృదయాంతరంగంలో ప్రవర్తిస్తూ ఉండాలి. రెండవదిగా మనం చూస్తే విశ్వాసం ద్వారా మానవునికి ఏం దొరుకుతాయి అంటే నిరీక్షణ. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విశ్వాసముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో మిమ్మల్ని నింపునుగాక అంటాడు. క్రీస్తు ద్వారానే మానవ జీవితంలో నిరీక్షణ లభిస్తుంది. క్రీస్తుని అంగీకరించిన వారు నిరీక్షణతో పాలివారై ఉంటారు. ఆయన బయటున్న వారికి నిరీక్షణ లేదు. ఈ నిరీక్షణ ఈ లోకములో ఏ సమయంలో కానీ ఏ సందర్భంలో కానీ సిగ్గుపడం. ఈ నిరీక్షణ అనేది పరలోకాన్ని చూసే ఒక వాస్తవమైన సత్యం. పరలోకాన్ని చూడగలిగిన ఒక వాస్తవమైన సత్యం ఈ నిరీక్షణ అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ఆ 11వ అధ్యాయంలో ఈ నిరీక్షణ విశ్వాసాలు జంటగా ఉంటాయి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన యొక్క నిజస్వరూపం, ఆదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చూసావా? నిరీక్షణ అనేది, విశ్వాసం అన్నది, నిరీక్షణ అనేది ఆ నిజస్వరూపం ఏంటంటే ఆదృశ్యమైనవి నమ్మగలగటం. అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, పరలోకమందు ఉంచబడిన మీ నిరీక్షణ అంటాడు. పరలోకమందుండిన మీ నిరీక్షణ, యేసుక్రీస్తునందున్న మీ విశ్వాసం అంటాడు. యేసుక్రీస్తునందున్న విశ్వాసము పరలోకం వరకు మన కొరకు ఉంచబడిన నిరీక్షణను పెంచేస్తుంది. ఆ నిరీక్షణ మనకు విశ్వాసం ద్వారానే లభిస్తుంది.
ఆ విశ్వాసం ఎంత లోతుకెళ్తుంది అంటే విశ్వాస వీరుల జీవితంలో ఆ హెబ్రీ పత్రిక 11:13లో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వారు భూలోకములో ఉండే పరలోకాన్ని చూశారు. భూలోకంలో ఉండే పరలోక పౌరత్వాన్ని పొందాడు అపోస్తులైన పౌలు. ఆ నిరీక్షణ భూలోకంలో ఉండే మన పితరుడైన అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం వైపే చూచాడు. నిరీక్షణ లేని విశ్వాసము అది విశ్వాసం కాదు. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలంటే తీతు పత్రికలో ఆయన మహోన్నతుడిగా మహాప్రభువుగా ప్రత్యక్షమైపోయినప్పుడు స్వస్థబుద్ధితో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అది నిరీక్షణ. ఆ నిరీక్షణ యేసుక్రీస్తులో మనం కలిగి ఉండటానికి విశ్వాసం ఉంచి ఆ నిరీక్షణలో మనం పాలు పంపులు పంచుకోవాల్సిన వారమై ఉన్నాం. విశ్వాసంలో మనకు దొరికిన రెండవ ఫలం నిరీక్షణ అనేది మనం చూడాల. విశ్వాసం ద్వారా మనకు కలిగే ఇంకొక గొప్ప సత్యం ఏంటంటే ఆనందం కలుగుతుంది. చూసారా, 1 పేతురు 1:8-9 వరకు మనం చూస్తే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులార చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుతూ చెప్పనశక్యమైన మహిమోన్నతమైన యుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూసారా, ముక్తమునైన సంతోషము గలవారై మహిమోయుక్తమైన ఆ సంతోషములో మహిమాయుక్తమైన ఆ పరలోక సంతోషం భూలోకంలో ఉంటుంది. ఆ సంతోషానికి అవధులు లేవు. ఆ సంతోషం భూలోక సంబంధమైన సంతోషం కాదు. భూలోక సంబంధమైన ఐశ్వర్యముతో నింపబడిన సంతోషం కాదు. అది చెప్పనశక్యమైన మహిమోన్నతమైన సంతోషం. ఆ సంతోషం పాత నిబంధనలో హబక్కూకును చూస్తే దేవుని కౌగలించుకునేవాడు పేరు అతనికి. హబక్కూకు హెబ్రీ పదం, తెలుగులో దేవుని కౌగలించుకునేవాడు. 1వ అధ్యాయంలో చాలా గొప్ప ప్రశ్నలు అడిగాడు ఆయన. నీ కనుదృష్టి దుర్దష్టమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, ఏంటి ఆ తీర్పు ఏంటి? వాడు వలబట్టుకుని డబ్బులు సంపాదించటం ఏంటి? నువ్వు చూస్తూ ఊరుకున్నావని అనేక మాటలు బైబిల్ చెప్పడం లేదు, భావాలు చెబుతున్నాను. 2వ అధ్యాయంలో విశ్వాస గోపురం ఎక్కి నిరీక్షించాడు. ఏం చెప్తాడా ప్రభు అని. నీతిమంతుడు విశ్వాసం ద్వారా బ్రతుకుతాడని అనగానే ఆయన అన్న మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఆఖరి మాటలు ఎంత సమర్పణ. అంజూరపు చెట్లు పోయకపోయినాను, చేలో పైరు లేకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, నేను యెహోవాయందు ఆనందిస్తానంటాడు. నా కాళ్ళు లేడి కాలవలే ఉన్నత స్థలానికి వెళ్తాయంటాడు. ఆ ఆనందం ఐశ్వర్యంతో నింపింది కాదు, లౌక్యముతో నింపింది కాదు, భూ సంబంధమైన ధనములతో నింపింది కాదు. ఈనాడు మనము, మన మందిరాలు, మన కుటుంబాలు వీటితో ఆనందిస్తూ దేవునితో ఆనందించాలనుకుంటాం. కానీ ఆనాడు భక్తులు ఇవన్నిటిని ఛేదించారు. వీటిలో లేని ఆనందం వారి హృదయాలకు ఉంది. అది ఈనాడు మనం కోరుకోవటాన్ని. పౌలు సువార్త కోసం బంధించబడి చెరసాల్లో వేయబడినప్పుడు అనేక పత్రికలు రాశాడు ఆయన. నేను బంధించబడినను సువార్త బంధింపబడనేదని రాశాడు. ఆ విశ్వాసంలో ఆయన సంతోషం ఎలా ఉందో తెలుసా? ఫిలిప్పీ పత్రికకి రాస్తాడు. ఆ నిరాశ నిర్జీవంతో ఉండబడిన ఆనాటి చీకటి చెరసాలలో నుండి ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. చూసారా, ఆ అంధకారపు చీకటిలో ఆనందమయమైన హృదయాంతరంగములో ఉండే వచ్చిన ఆ యొక్క ఆనంద పనాలను ఫిలిప్పీకి పంపాడు. ఆ సంతోషం మానవునికి విశ్వాస ద్వారా కలుగుతుంది, కానీ డబ్బు ఐశ్వర్యముల ద్వారా కలిగేది కాదు. ఈనాడు ప్రజలు వాటి కొరకు భయపడుతున్నారు, వాటి కొరకు పరిగెత్తుతున్నారు. అవన్నీ కలిగిన ఒక నపుంసకుడు ఉన్నాడు. అవన్నీ ఉన్నాయి. ఆయన అసలుకి మనం అనుకుంటే ఫైనాన్షియల్ మినిస్టర్ కందకి రాని దగ్గర, కానీ యెరూషలేము దేవాలయంలో ఏమన్నా దొరుకుతుందని వచ్చాడు. అక్కడ ఆయనకు సంతోషం దొరకలేదు. ఒక బుక్ కొనుక్కొని వెళ్ళిపోయాడు. అది యెషయా గ్రంథం. ఫిలిప్పు దేవుని చేత ప్రేరేపింపబడి ఆయన దగ్గరికి వెళ్ళి సువార్తను బోధించాడు. ఆ బోధించినప్పుడు రాయబడిన మాట మనం దేవుని వాక్యంలో చూస్తే అతడు అత్యానందభరితుడైపోయాడట. ఎప్పుడైతే ఆ శిలువ సువార్త యెషయా 53వ అధ్యాయం ఆయన హృదయంలో చిత్రీకరించిందో
చిత్రీకరించబడిన ఆ మాట ఆయన హృదయాంతరంగాల్లో ఎంత ఆనందాన్ని ఉరికొల్పిందో. ఇగో నీళ్ళునే బాప్తిస్మం అన్నాడు. చూసారా, ఆనంద పరవశంతో బాప్తిసాలు తీసుకున్నాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసపు ఆనందపు లోతులు నేడు క్రైస్తవ జీవితానికి అవసరమైనది. ధనము, ఐశ్వర్యము, పలుకుబడి, ఉన్నత స్థితి ఇవన్నీ నీ జీవితాన్ని నిరాశపరుస్తాయి. కానీ యేసునందు విశ్వాసం, అది ఆర్థిక వనరులున్న, మనుషులు ద్వేషించిన, నిందలు మోపిన, ఈ భూలోక అవమానాలు పొందినా కూడా, అది అపోస్తులు వారు హింసించబడినప్పుడు ఆయన నామము నిమిత్తం అవమాన పాలైనందుకు ఆనందభరితుడయ్యాడు. అది విశ్వాసంతో ఈ భూలోకంలోనికి మనకు వచ్చే ఆనందం. ఇక విశ్వాసం ద్వారా మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. చూద్దామా, అపోస్తుల కార్యం 26:18 మధ్యలో నుంచి చూస్తే, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పెను. పాపక్షమాపణ, ఆయన యందలి విశ్వాసం ద్వారా పాపక్షమాపణ. పాపక్షమాపణకి మూల కారణం ఏ మనుషుడు క్షమించలేడు. ఈనాడు చాలామంది మనుషుల వైపు పరిగెత్తుతున్నారు. పాపక్షమాపణ ఏ మనుషుడు క్షమించలేడు. యేసుప్రభు ఒక్కడే పాపాన్ని క్షమించగలడు. ఆయన పాపక్షమాపణ క్షమించడానికి ఈ భూలోకంలో నిజముగా కల్వరిలో రక్తాన్ని కార్చవలసి వచ్చింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరు క్షమించమని శ్రమాశ్రవతులు ప్రవహింపచేయవలసి వచ్చింది. అదే 1 పేతురు 1:19 ఆయన అమూల్య రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. పాప క్షమాపణ అనేది మన విశ్వాసం ద్వారా కలిగింది. ఆయన మానవ కోటికి అంతటి కొరకు సర్వాంగ బలి అర్పించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మానవులకి ఆధ్యాత్మిక స్వస్థత లభించింది. ఆ విశ్వాసం ద్వారా ఆయన మనల్ని క్షమించాడు. అందుకే 131 కీర్తనలు అంటాడు, నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది అంటాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ దొరికి మానవుడు నూతన సృష్టిగా మార్చబోతాడు. ఎంత గొప్ప ఆనందమో చూడు. ఇక ఏ మతానికి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఈనాడు ఏ సోమలవారులకు కానీ, లేకపోతే క్రైస్తవ కాదరీలకు కానీ ఆ క్షమించి మానవ హృదయాలను మార్చగలిగిన శక్తి లేదు. అలా చాలామంది ప్రవర్తించి మానవులను దోచుకుంటున్నారే తప్ప ప్రవర్తన లేదు. చూసి ఒకసారి ఒక అవ్వ చాలా ఆనందపడుతుంది. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, సముద్రాలు, నాగరూపులు ఎన్ని తిరిగి వస్తే అన్ని మతాలతో కలిసి అన్ని దందుల్లో మునిగి నేను పాప క్షమాపణ పొందుతూ ఆనందంగా ఉంటుంది అన్నది. కుమారునికి ఆ విశ్వాసం లేదు, మనవడికి ఆ విశ్వాసం లేదు. కానీ ఏం చేశారంటే వాళ్ళు ఒక మంచి పుచ్చకాయ ఇచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఏ సముద్రానికన్నా వెళ్ళు, ఏ నదికన్నా వెళ్ళు, అందులో ఆ పుచ్చకాయ ముంచుకుని వచ్చేయమన్నారు. ఆమె చాలా డబ్బు ఖర్చు చేసి చాలా దేశాలు, చాలా నదులు దర్శించి, చాలా సముద్రాల దగ్గర స్నానాలు చేసి, దిగిన దగ్గరల్లా పుచ్చకాయ ముంచి వచ్చింది. ఇంటికి వచ్చినాక నాకు చాలా ఆనందంగా ఉందిరా, నా పాపాలన్నీ దొర్లిపోయాయి, నాలో మారు మనసు వచ్చింది అన్నది. వెంటనే మనవడు అన్నాడు, ఆ పుచ్చకాయ ఇట్టి ఆ పుచ్చకాయను కోసుకుని మేము తలా ఒక బద్ద తింటామంటే ఆ పుచ్చకాయలో ఉన్న ఆ యొక్క చేదు పోలేదు. అప్పుడు అన్నాడు మనవాడు, అవా ఆ పుచ్చలోనే చేదు పోలేదు ఈ ఆచారాలతో, నీ బుర్రలో చేదు ఎలా పోతుంది? పాపాన్ని క్షమించడానికి, మానవుల్లో నూతన రూపు రుద్దటానికి, మానవుడు ఒక నూతన సృష్టి కలగటానికి అది యేసుకే సాధ్యం. అందుకే 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించే. యేసుక్రీస్తులో పాప క్షమాపణ పొంది ఒక విజయ వీరుడిగా నిలవగలిగింది విశ్వాసం ద్వారానే. ఇంకా మనం చూస్తే విశ్వాసం ద్వారా ఏమి దొరికింది మనిషికి అనేది మనం చూడగలిగితే, విశ్వాసం ద్వారా దేవుని యొక్క కుమారత్వం, దేవుని బిడ్డలమై అధికారం వచ్చింది. యోహాను సువార్త 1:12 అంటాడు, ఆయనని అందరు అంగీకరిస్తారో, ఆయన అందరు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలై అధికారం వచ్చింది. విశ్వాసం ద్వారా మనకు దొరికిన ఇంకొక పాలం, దూరస్థులమైన మేము సమీపస్థులమే కాదు,
సమీపస్థులంగా దాసులమే కాదు, ఆయన బిడ్డలంగా కూడా అధికారాన్ని పొందటం విశ్వాసం ద్వారానే మనకు లాప్తి అయింది. అందుకే గలతీ పత్రిక 3:26 అంటాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు మనము విశ్వసించి మన రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనము దేవుని పిల్లలవుటకు ఆయన మనకు మంచి అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలుగా అధికారం మనం పొందాం. దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనం పొందకుండా, విశ్వసించకుండా, ఆ విశ్వాసం యొక్క లోతుల్లో మన జీవితం పోకుండా మనం ఏం చేయలేము. ప్రార్థించినా ప్రార్థన ఫలించదు, స్తుతి చెల్లించినా స్తుతి ఫలించదు. విశ్వాసం ద్వారా మనం దేవుని బిడ్డలమైతే, నాట్ ప్రభుదాసు బిడ్డలం, లేకపోతే ఇంకో దాసుడి బిడ్డలం, ఇంకొక దాసుడి బిడ్డలం కాదు. మేము ఎవరము కనలేదు, కనిది దేవుడే. ఆయన యాకోబు 1 ప్రకారం మనందరినీ తన వాక్యంతో ఆయన సంకల్ప ప్రకారంగా మనల్ని కన్నాడు. కలువరి శిలువలో మనం కనపడ్డాం. యాకోబు రాసిన పత్రిక 1:18 ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. నీవు వాక్యము చేత కనబడి ఉంటే, వాక్యము చేత నీ హృదయములో దేవునితో సంబంధ బాంధవ్యాలు సరిగా ఉంటే, విశ్వాసం ద్వారా ఆయనతో నువ్వు బిడ్డవైతే విశ్వాసం యొక్క ఫలాలను నీవు అనుభవించగలుగుతావు. చూసావా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం ద్వారా మనకు దొరికినవన్నీ చూసాం. విశ్వాసం ద్వారా సమాధానం దొరికింది, విశ్వాసం ద్వారా నిరీక్షణ దొరికింది, విశ్వాసం ద్వారా చెప్పన శక్యమైన మహిమోన్నంత పరలోకానందం దొరికింది. విశ్వాసం ద్వారా మన పాపాలు క్షమించబడి మనం దేవుని యొక్క శక్తితో, బలంతో ఈ భూలోకంలో ఒక నూతన సృష్టిగా నిలబడగలిగాం. విశ్వాసం ద్వారా మనం ఆయన బిడ్డలమయ్యాం. కాబట్టి విశ్వాసం అనేది చెప్పుకునేది కాదు, జీవించి చూపించవలసిన ఒక మంచి సత్యం. అందుకే క్రియలేని విశ్వాసం మృతం. మృతమైన విశ్వాసాన్ని వెంబడించటం అది ఒక విశ్వాసఘాతకం. ప్రార్థన చేసుకుందాం. మంచి విశ్వాసపు లోతు మనం కలిగి ఉండి ఆ విశ్వాస జీవితంలో ఆయన బిడ్డలంగా సాగి వెళ్ళటానికి, ఆ విశ్వాసాన్ని దినదినం కాపాడుకోవటానికి, ఆఖరి దాకా కాపాడుకోవటానికి. పౌలు అంటాడు తన అంతిమ స్థితిలో, తాను ఈ భూలోక యాత్ర ముగించిన తప్పుడు తన కుమారుడు రాస్తూ అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బిడ్డలారా, విశ్వాసానికి మనుషుల వైపు చూడొద్దండి, విశ్వాసానికి కర్తవైన దేవుని వైపు చూడండి. ఆయన ద్వారా పొందిన ఫలాలన్నీ మన హృదయంలో సంపాదించుకొని అత్యానంద భరితులంగా శేష జీవితంలో యేసు ప్రభువుతో మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము విశ్వాసఘాతుకులం కాకుండా, అల్ప విశ్వాసులం కాకుండా, అవిశ్వాసులం కాకుండా, విశ్వాసమును కర్తవైన నీ వైపు చూచి భూలోకంలో నీ వచ్చి విశ్వాసానికి అనుగుణగలవని చెప్పినప్పుడు నీ బిడ్డలుగా, నీ విశ్వాసులుగా ఉండగలిగే జీవితం, ఉండగలిగే ఆనందం మా హృదయాంతరంగాల్లో దయచేసి నీ కృప మా అందరిలో ఉంచుమని, చేరిన బిడ్డల ప్రతి అవసరతను తీర్చి, ప్రతి అవసరతకి నీ మీద ఆధారపడి విశ్వాసం ఉంచి జీవితం ప్రసాదించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల సదా తోడే నడిపించుడు కాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ కంచెల ప్రభుదాస్ పాస్టర్, ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఏబిఎం కాంపౌండ్, సుబేదార్పేట్, నెల్లూరు. పిన్ కోడ్ నంబర్ 524001.